ఆర్యాంబని అడిగి చెప్పారు శివగురువు. ఆర్యాంబ కూడా నాకు ఇదే కల వచ్చింది, మిమ్మల్ని అడిగి చెప్దాం అనుకున్నానంది. ఇద్దరూ కలిసి అడిగింది ఏమిటంటే, వంశాన్ని ఉద్ధరించడానికి పుత్రుడు కావాలి, కానీ దీర్ఘాయుష్మంతుడయ్యి పాపభూయిష్టమైన నడవడి ఉన్నవాడు ఎందుకు ఇమ్మంటే శివుడే శంకరాచార్యుల వారిగా వచ్చాడు. కాబట్టి వచ్చినదే అవతారం. ఆ పైన కనకధార చేసినప్పుడు గత జన్మలలో చేసిన కర్మల వలన సుఖము కలుగుతుందని నిరూపణం చేశారా? లక్ష్మీదేవి నేనేమీ ఇవ్వలేకపోవడానికి కారణం ఈమె గత జన్మలలో ఏమీ చేసిన పుణ్యకర్మలు లేవు, అందుకే దరిద్రాన్ని అనుభవిస్తోందని చెప్పిందా? ఉసిరిక శంకరాచార్యుల వారి చేతిలో వేసిన పుణ్యాన్ని అడ్డు పెడితే కదూ కనకధార కురిసింది. అంటే ఉత్తమ కర్మ చేయడం ఎంత అవసరమో కూడా ఆయన బ్రహ్మచారిగా ఉండగా చేసిన మొట్టమొదటి స్తోత్రమే నిరూపణం చేసిందా? పుణ్యం ఉన్న దంపతులకైనా ఆయన వచ్చారు. అట్లాగే అనేక చోట్ల చక్రప్రతిష్టలు చేశారు అంటే దేవాలయమూర్తుల యొక్క తేజస్సును ఇనుమడింపజేసి ఆ సామర్థ్యాన్ని, ఆ శక్తిని కాపాడడానికి ప్రయత్నం చేశారా? గురువు ఏం చేస్తూ ఉంటాడు అంటే ఎప్పుడు మొట్టమొదట ఈశ్వరుడు ఉన్నాడు అన్న నమ్మకం కల్పిస్తాడు. కల్పించి ఆ ఈశ్వరుడికి దగ్గర చేస్తాడు. అది గురువు యొక్క లక్షణం, అది ప్రధానమైనటువంటి లక్షణం.